నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్. రైతన్నలందరూ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఎప్పుడు సభ పెడుతుంది, కేసీఆర్ మళ్ళీ ఇంకోసారి జనంలో ఎప్పుడు వస్తారు అనుకొని ఈ మధ్యలో చాలా వరకు చర్చలు పెడతా ఉన్నారు. ఒక్క జగిత్యాలలో కేసీఆర్ ఎంట్రీ ఇస్తే చాలామంది కేసీఆర్ని చూసి వాళ్ళు తన్మయంతో పొంగిపోయి వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఫుల్ అయిపోయారు. అందులోనూ భాగంగా ఈ యొక్క వరంగల్ గడ్డ మీదకి వచ్చి రాహుల్ గాంధీ రైతులకు ఏదైతే డిక్లరేషన్ కేటాయించిపోయిండో ఆ డిక్లరేషన్ పరంగా అదే రాహుల్ గాంధీ అదే గడ్డ మీద నుంచి ప్రశ్నించడానికి ఈరోజు వరంగల్ వేదికగా గులాబీ జెండా మరోసారి ఆ గడ్డ పైన జెండాను పాతే కార్యక్రమం చేస్తూ ఉంది. అందులోనూ ఇప్పుడు ఈ వ్యవహారం తెలుసుకున్న రేవంత్ రెడ్డి గారు మొత్తం కంట్రోల్ డ్యామేజ్ చేయడానికి మళ్ళీ అదే రోజు వేరే ప్రోగ్రాం పెట్టుకునే కార్యక్రమం వైపు ఆయన పోతా ఉన్నాడు. మీకు తెలవాల్సింది ఏంది, రైతు వ్యవసాయం సాగింది అంటే అది కేసీఆర్ గారి వల్ల. మరి రేవంత్ రెడ్డి నేను కేసీఆర్ కన్నా ఎక్కువ పనులు చేస్తా అని చెప్పిన మనిషి ఇప్పటివరకు దాని గురించి ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు, ఎట్లా ముఖ్యమంత్రి పదవిని హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు. అదే విషయాలపైన వాళ్ళు సతమతమవుతా ఉన్నారు. అందులో వాళ్ళు సరిగ్గా మంత్రివర్గంలో రొల్లి అది నిన్నగాక మొన్న వచ్చిన బచ్చా విను అనుకుంటూ రేవంత్ రెడ్డిని వాళ్ళందరూ దూరం పెట్టుడు, వాళ్ళ వర్గం అంతా ఒకటవుడు, రేవంత్ రెడ్డిని వేరు చేసుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సపరేట్ బ్యాచ్ ఉంటుంది, టెండర్ విషయంలో కానీ కబ్జాల విషయంలో కానీ లేకుంటే సీఎంఓ ఆఫీసులో కానీ సెక్రటేరియట్ ఆఫీసులో కానీ రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం నడిపించే విషయంలో వేరే బ్యాచ్ ఉంటుంది. కానీ ఈరోజు మంత్రివర్గం అంతా ఒకవైపు, ఈ బ్యాచ్ అంతా ఒకవైపు. అందుకనే ఈ స్క్రాప్ని మొత్తం ఏరిపారేద్దామని చేసి కేసీఆర్ గారు బయటికి వెళ్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ప్రజలు ఎప్పుడు తీవ్ర ఆవేదనకు గురై తీవ్ర ఇబ్బందులకు గురై ఏనాడైతే కేసీఆర్ గారు పిలుస్తారో ఆనాడు నేను బయటికి వస్తానని చెప్పి కేసీఆర్ వాగ్దానం చేసినట్టు కనిపిస్తూ ఉంది. సభలు బట్టి చూస్తూ ఉంటే ఆ కేసీఆర్ సభ పెట్టే ప్రతిసారి కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఆ దెబ్బ ఎవరు ఊహించని దెబ్బ అది. ఒకసారి ఈ నిన్నటి వార్తను చూసుకుంటే కాంగ్రెస్కు సాగు దెబ్బ, బీఆర్ఎస్ సమరశంకం, హస్తం పార్టీకి డిక్లరేషన్ల దుమ్ము దులిపే కార్యాచరణ, ఎక్కడైతే హామీ ఇచ్చారో అక్కడే నిలదీసేలా బీఆర్ఎస్ ప్లాన్. మే 6న వరంగల్ గడ్డపై రైతులతో భారీ ముఖాముఖి కార్యక్రమం, డిక్లరేషన్ల డొల్లతనాన్ని ప్రజలకు వివరించేందుకు పక్కా ప్లాన్, ప్రభుత్వ వైఫల్యాలే అస్త్రాలుగా క్షేత్ర స్థాయికి గులాబీ శ్రేణులు, ప్రజా పోరాటంతోనే కాంగ్రెస్ రాజకీయంగా సావుదెబ్బ, అటు పోరాటం ఇటు పార్టీ సంస్థాగత బలోపేతంపై నజర్ హైలైట్, అబద్ధపు హామీలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు సరికొత్త వ్యూహం పన్నిన గులాబీ బాస్ కేసీఆర్. అయితే చాలా మంది నిన్న మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు, అన్న మీరు చాలా వరకు బీఆర్ఎస్ పార్టీని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓ 10 మంచి పనులు చేస్తే దాని గురించి కూడా మాట్లాడతాం, ఓ 10 మంచి పనులు చేస్తే దాని గురించి కూడా మాట్లాడతాం. ఇక్కడ గత ప్రభుత్వం చేసిన పనులతోటి పోల్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తి మీద నెరిసిన వెంట్రుకంతా కూడా పని చేయలేదనేది క్లారిటీగా కనిపిస్తూ ఉంది. ఈరోజు ఫ్రీ బస్ అనే పేరుతోటి రోజుకు 4,000 కోట్ల రూపాయలు తెలంగాణ ఖజానాకు బొక్కబడే విధంగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తే ఆయన ఇంకేం మంచి పనులు చేసిండని ఎల్ఎన్టీ సంస్థ కాళేశ్వరం రిపేర్ చేస్తా అని చెప్తే ఈ మనిషి పోయి ఆ ఎల్ఎన్టీ సంస్థ వారిని జైల్లో పెడతానని బెదిరించుడేంది? ఇవన్నీ ఏంటిది? ఇది హైడ్రా విషయంలో పేద ప్రజల ఇండ్లు కూల్చుడు, ఎవరు కబ్జా చేసిండు, ఎక్కడ కబ్జా చేసిండు? పేద ప్రజలకు ఎక్కడైనా బతకొచ్చే హక్కు ఉంది. కేసీఆర్ కన్నా మిండేడా రేవంత్ రెడ్డి? కేసీఆర్ కన్నా గొప్పడా? కేసీఆర్ అంతా మేధాస్థానం ఉందా? కేసీఆర్ అంతా తెలివి ఉందా మనిషికి? ఏం లేదు కదా. మరి 6 గ్యారెంటీలు ఇచ్చే శాతం కాక ఏమైందంటే అప్పయిందంటే ఈరోజు ప్రతి ఒక్కరు చదువుకున్నలే కదా, మంచి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్సే కదా. ఈరోజు నా కామెంట్ పెట్టే ప్రతి ఒక్క యువకుడు కానీ అన్న కానీ చెల్లె కానీ సోదరుడు కానీ మీరందరూ వెల్ ఎడ్యుకేటెడ్ కదా. ఒకసారి గూగుల్ ఓపెన్ చేయండి, చాట్ జీపీటీ ఓపెన్ చేయండి, గూగుల్ జెమినై ఓపెన్ చేసేయండి. అందులో జస్ట్ కేసీఆర్ గారు ఎంత అప్పు చేసిండ్రు ప్రీవియస్ 10 years అని కొట్టండి. దానికి తగ్గట్టుగానే ఆ అప్పులతోటి ఏమేమి డెవలప్మెంట్ చేసిండో అది కూడా కొట్టి చూడండి. మరి ఆయన 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే మరి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమి చేయక 2 సంవత్సరాల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2,80,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఎవరబ్బా సొమ్మది? ఏ బొక్కలు పెట్టిండు రేవంత్ రెడ్డి? ఏ కన్నంలో దాచిపెట్టిండు? ఇది ఎవరికైనా తెలుసా? దీని గురించి ఎవరు మాట్లాడరు. కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్ లేదు, బీఆర్ఎస్ పార్టీ కన్నా అసలు గొప్పగా పనిచేయట్లేదు అని మనం వర్ణిస్తూ ఉన్నాం. కొందరేమో దాన్ని వేరేగా తీసుకుంటే ఇక మనం ఏం చేయలేం. దాన్ని మన వంతు మనం ప్రజల కోసం కొట్లాడే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు కేసీఆర్ గారు ఈ యొక్క మరో సభ పెట్టడం వల్ల కేసీఆర్ గారు వస్తారో కేటీఆర్ గారు వస్తారో ఆ సభ ఎట్లా ఉండబోతుంది?
రాష్ట్రంలో రైతన్నలకు జోస్. ఇప్పటికే రైతన్నలందరూ చాలా వరకు వెనుకబడ్డారు. అసలు ఇంత ధైర్యం లేదు, మనోధైర్యం లేదు, ఇంత ఏది కూడా లేకుండా వాళ్ళు అయిపోయారు. వాళ్ళకి ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది తెలుసా? వానాకాలం పంటల్ని చాలా జోస్గా పండిస్తారు. వానాకాలం బురద వ్యవసాయాన్ని జోస్ తోటి ఉత్సాహంతో ఓ పండగ లెక్క సెలబ్రేట్ చేసుకుని ముందుకు పోతా ఉంటారు. గీ తీరుగా కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఆ విధంగా రైతుల యొక్క జీవితం ముందుకు సాగే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి సాగు దెబ్బ అని ఎందుకు కొట్టిందంటే, ఇదే వరంగల్ పక్షాల పరంగా చూసుకుంటే మాకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వద్దు, ఒక్కసారి కాంగ్రెస్కి గెలిపించి చూద్దాం, ఒక్కసారి ఓటేసి చూద్దాం అని చెప్పేసి వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ విషయంపైనే ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీని వేడుకున్నారో కోరుకున్నారో ఈరోజు ఆ రైతన్నులందరూ ఆ ప్రజలందరూ చాలా ఇబ్బందుల్లో పడ్డారు. రేవంత్ రెడ్డి ఇవ్వాల్సిన గ్యారెంటీలు తొక్క తోలు అన్ని మన్ను మశానం మొత్తం గంగలు కొట్టుకుపోయినాయి. అందుకనే ప్రజలకు ధైర్యం లేకుండా పోయింది. ప్రభుత్వం తరపు నుంచి కొంచెం ఆసరా మిగులుతుందేమనే భరోసా కూడా లేకుండా పోయింది. అందుకనే ఈ యొక్క రైతులకు వాళ్ళు ఏం చేయబోతున్నారో మంచి మనోధైర్యాన్ని ఇవ్వబోతున్నారు. అందుకనే ఇక్కడ కాంగ్రెస్ చావబోతుందని ఎందుకు పెట్టినంటే, బీఆర్ఎస్ సభ పెట్టిన కాడ ప్రతి చోట కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి విల్లం అవుతున్నారు తప్ప బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో విల్లం కావడం లేదు. ఈరోజు అధికారంలో కాంగ్రెస్ ఉన్నా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నా, ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం నడిపిస్తున్న ఈరోజు మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు ఖాళీ అవుతున్నారంటే ఇక దీన్ని మించిన వైఫల్యం మరొకటి ఉండదు, ఎక్కడ కూడా ఉండదు. ఏం లాభం రేవంత్ రెడ్డి వల్ల? ఈరోజు ఒకవేళ ఒక విషయంలో చెప్పుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ హైలైట్ అయిందంటే అది రేవంత్ రెడ్డి వల్లనే. ఎందుకంటే నా వల్ల కావట్లేదు, కేసీఆర్ అంతా పరిపాలించే అంత దమ్ము నాకు లేదు అనుకొని చెప్పి సభల మీద ఆయనే ఓరుకున్నాడు. మాట్లాడితే సభ సందర్భం దేనికోసం వచ్చాం, ఏం పెట్టాం అని దాని గురించి మాట్లాడే మనుషులు నేను చూసా. ఎప్పుడు చూసినా కేసీఆర్నే తిట్టుడు, కేసీఆర్ పైన ఏడుచుడు, కేసీఆర్ మీదనే గేమ్ చేసుడు అంటే ఇక దాన్ని మించిన బట్టెబాజ్ పని మరొకటి ఉండదు. అంతేనే కాదా? అందుకనే కేసీఆర్ ఎక్కడ సభ పెడతారో ఆడ కాంగ్రెస్ ఖాళీ అయిపోతుంది. ఇది రేవంత్ రెడ్డికి అర్థం కావట్లేదు. ఇక నేనే ఉంటా, 10 ఏళ్ళు నేనే ఉంటా, 20 ఏళ్ళు నేనే ఉంటా, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఒక్కొక్కరిని పండబెట్టి దొక్కుతాం, మా కార్యకర్తలు ఒక్కొక్కరు గుండాలనుకుంటూ రేవంత్ రెడ్డి కదా పలు బహిరంగ సభల మీద పనికిరాని మాటలు మాట్లాడింది. ఈరోజు పని చేయమంటే చేతను కావట్లేదు రేవంత్ రెడ్డి, కానీ వార్నింగ్ ఇచ్చుట్ల మాత్రం రౌడీ షీటర్ని మించిపోతుందనే వార్త ఈరోజు ప్రజాస్వామ్యంలో చర్చలకు దారవుతా ఉంది. ఏం మిగిలింది తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి? పరికెప్టా ఇన్కమ్ అంటే ఏంటో తెలుసా? నాకు కామెంట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను అనుకోండి సోదరులు చెప్తా ఉన్నా. మనం పెరికెప్టా ఇన్కమ్ ఎట్లుందో తెలుసా? పరికెప్టా ఇన్కమ్ ఎటుపోయిందో కూడా తెలియదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎటుపోయిందో తెలియదు, పన్నులు ఎంత వసూలు అవుతుంది, ఆ పన్నులు ఏ బొక్కలో పోతున్నాయి, ఎవరి జేబులు పోతున్నాయి, మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఫస్ట్ తారీఖు కూడా జీతాలు రావట్లా, ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క వ్యవస్థలకు కూడా జీతాలు పోవట్లా, ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానీకంగా కానీ ఒక గ్యారెంటీ అమలు కావట్లా. కానీ రేవంత్ రెడ్డి మాత్రం పక్క రాష్ట్రాల్లో పోయి మా తెలంగాణ సస్యశ్యామలంగా ఉంది, మా తెలంగాణ అద్భుతంగా పనిచేస్తూ ఉంది, మా తెలంగాణలో ఇంత గొప్పగా ఉందనుకుంటూ ఈ పనికి మాటలు దేనికోసం అని అడుగుతున్నా, దేనికోసం? అందుకనే గులాబీ బాస్ ఎక్కడ ఎంటర్ అవుతారో ఆడ మొత్తం గులాబీమయం అయ్యే అవకాశం ఉంటుంది. ఏ వరంగల్ గడ్డ మీద కాంగ్రెస్ జెండాను ఎగరవేసి 3 రంగుల ఉద్యమకారుడు వచ్చిండు, నల్లమల్ల పులొచ్చిండు అనుకుని ఏ విధంగా అయితే ప్రజలను హింసించి ఓట్లు వేయించుకున్నాడో అదే గడ్డ మీద మరోసారి సమరశంఖ ఊదబోతున్నాడు. ఈసారి ఆ కాంగ్రెస్ కార్యకర్త పత్తగన్న నేలకు రాలి గులాబీమయం అయ్యే అవకాశం ఉందన్నట్టుగా నేటిజన్లు మాట్లాడుకున్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం.